వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మేము కూడా చాలా బాగున్నాం అన్నమాట. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, మీకు కనుక ఈ వీడియోలో ఏ చిన్న భాగం నచ్చినా కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది నా వీడియోని ఎక్కువ మందికి అయితే రికమెండ్ చేస్తుంది అనమాట. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే ఉగాది రోజు తీసిన వ్లాగ్ అండి. యాక్చువల్గా మాకు ఇయర్ పండగ ఏమీ లేదు, కానీ అత్తయ్య వాళ్ళు ఏం చెప్పారంటే ఉగాది పచ్చడి చేసుకోవచ్చు అమ్మ అంటే ఇంక ఇంట్లో చేసేసుకొని ఇంకా మార్నింగ్ పూజ చేసేసుకొని ఇంకా అందరము మంచిగా ఉగాది పచ్చడి అయితే తినేసాము. ఇంకా తినేసిన తర్వాత రొటీన్గా ఉండే ఇంటి పండు అయితే అయిపోయాయి. ఇంకా అయిపోయిన తర్వాత ఆ రోజు పండగ లేదు కాబట్టి ఎందుకో ఏం బాగా అనిపించలేదండి ఇయర్ మాత్రము. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత అరౌండ్ ఇది 4 o'clock ఆ టైంకి అనమాట. ఇంకా మా పిల్లలు డాడీ శిల్పారామం వెళ్దాము అన్నారు. యాక్చువల్గా రంజాన్ మాసంలో ఉంది కదా, రంజాన్కి చార్మినార్ వెళ్ళాలి రంజాన్ మాసం మొత్తం అనేసి అడుగుండే, కానీ అక్కడికి వెళ్ళడం అయితే కుదరలేదు. సర్లే ఉగాది రోజు మేబీ ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటాయేమో, శిల్పారామమైనా వెళ్దాము, ఇంట్లో ఉంటే బోరు కొడుతుంది, ఆ పండగ వైబ్ అనేది ఏం లేదనమాట. ఇంకా అందుకోసమే శిల్పారామం అయితే వచ్చేసామన్నమాట. ఇంకా దట్టు మేము ఉండే ఏరియాకి చాలా దగ్గరలో నియర్ బైలో ఉంటుంది అనమాట. ఇంకా మా పిల్లలకి నాకు కూడా ఇష్టం అనమాట శిల్పారామంలో షాపింగ్ అంటే. ఇంకా సర్లే అన్నట్టు శిల్పారామంకి అయితే వచ్చేసామన్నమాట. పెద్ద క్రౌడ్ అయితే ఏం లేదండి, అంటే మేము వెళ్ళే టైంకి అయితే ఏం లేదు. ఇంకా మేము బ్యాక్ రిటర్న్ వచ్చే టైంకి మాత్రం కొంచెం ఎక్కువగానే ఉన్నారనమాట. ఇదిగోండి ఫస్ట్ అయితే స్టాల్ దగ్గర ఆగేసి ఇంకా ఇక్కడైతే అతన్ని బార్గెనింగ్ చేసి ఇంకా మొత్తానికైతే ఒక టాప్ అయితే తీసుకుంది. అదేం టాప్ తీసుకుంది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్పానండి, లాస్ట్లో ఉంటుంది చూడండి. ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కకు తీసుకున్న తర్వాత చెల్లికి తీసుకోకపోతే బాగోదు కదా, ఇంకా చెల్లి కూడా వెతుక్కుంటా ఉందన్నమాట తనకు కావాల్సిన టాప్స్. రెడ్ వర్షన్ కూడా ఉంది అక్కడ, నేను ఇంకా బాగుంటుంది. हाँ आ जाएगा. మరి పెద్ద సైజ్ తీసుకొని మొన్నట్లా చేయగా ప్లీజ్. ఎవరికి వద్దు వద్దు, టూ అబ్స్ట్రాక్ట్. सिंपल है इसका नहीं, वो दूसरा पीस मिलेगा क्योंकि ఇంకా అక్కడ కూడా ఒక టాప్ అయితే తీసుకుంది. ఇంకా తీసుకున్న తర్వాత ఇంకొక స్టాల్ తిరుగుతూ ఉన్నాం అనమాట. కానీ చాలా బాగా నచ్చుతాయి, కానీ ఇంకా అన్ని ప్రతిదీ తీసుకోలేం కదండి. ఇంకా ఆ చూసినప్పుడల్లా నాకైతే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కొత్త ఐటమ్ కనబడుతుంది, అది ఎప్పుడు తీసుకోవాలా అనిపిస్తుంది. కానీ మా హస్బెండ్ మా పిల్లలంతా అది తీసుకొని నువ్వు ఎక్కడ పెడతావు, దానికి ప్లేస్ ఉందా, ఇప్పుడేం వద్దులే తర్వాత తీసుకుందిలే అన్నట్టు అంటారు అనమాట. ఇంకా తిరుక్కుంటూ ఇదిగోండి ఇక్కడ బెల్స్ ఉన్నాయి కదా, బెల్స్ దగ్గరికి అయితే వచ్చాము. అవి మా హస్బెండ్కి బాగా నచ్చాయంట, కానీ ప్రైస్ ఎక్కువ చెప్పేసరికి అక్కడైతే ఏం తీసుకోలేదు. నెక్స్ట్ ఇగో మా చిన్నదానికైతే అసలు కొత్తవి ఏవి కనబడితే అక్కడికి వెళ్ళి దాన్ని చూడాల్సిందే. ఈ ఫోన్ ఇంతకుముందు కూడా ఒక దగ్గర చూసిందండి, ఇప్పుడు కూడా చూసి సేమ్ అలాగే ఉంది అని వాళ్ళ అక్కతోటి అయితే చెప్తుంది అనమాట. ఇంకొకటి ఏంటో లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడైతే ఈసారి ఈ బౌల్స్ తీసుకోవాలని నేనైతే ఫిక్స్ అయిపోయానండి. అసలు అలా ఒక్కొక్కటి వెతుకుతా ఉన్నానమాట. కానీ మా హస్బెండ్ ఎక్కడా ఒప్పుకోలేదు. ఇది ఫస్ట్ స్టాల్ అనమాట. ఇక్కడ వేరే వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, ఒక ఆంటీ వాళ్ళు తీసుకున్నారు మాత్రం, అవి చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇంకా నేను కూడా రకరకాలు చూసినా, మా హస్బెండ్ వాటిని తీసుకొని నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు, ఇప్పుడు నీకు అవసరమా, ఇంకా తిరుక్కుంటూ మొత్తం అన్నీ అయితే కవర్ చేసేసామన్నమాట. ఇంకా అన్నీ కవర్ చేసేసుకొని కొన్ని వీడియోస్ తీసుకొని కొన్ని ఫొటోస్ తీసేసుకొని ఇంకా ఆ రోజు ఉగాది అయ్యేసరికి ఈవినింగ్ 6:30కి అన్నారండి పంచాంగ శ్రవణం. 6:45కి అలా అయితే పంచాంగ శ్రవణం అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. మేమైతే ముందే వెళ్ళేసి ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట, ఎప్పుడు వస్తారా అని. ఇంకా చాలామంది పబ్లిక్ కూడా వచ్చారు ఆ టైంకి. ఇంకా మేము కూడా కొంతసేపు పంచాంగ శ్రవణం అయితే విన్నామన్నమాట. ఇంకా మధ్యలో ఆకలిస్తే మా హస్బెండ్ ఏమో స్ప్రౌట్ సలాడ్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా దాన్ని తినేసి ఇదిగోండి ఇక్కడ పంచాంగ శ్రవణం మీరు నూతన పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ
ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం కాలానికి సంబంధించినటువంటి ఒక గొప్ప పండుగ ఉగాది. అవ్యవహితం కాలం వ్యవహితమైనటువంటి విధానంగా మనం మార్చుకుంటున్నాం అవసరానుకూలంగా. మనకు అవసరమైన విధంగా కాలాన్ని మార్చుకోవటం అనేటటువంటిది మన పని. దాంట్లో భాగంగా అనేక రకాల మానాలు వచ్చాయి. ఇంకా అక్కడ కొంతసేపు ఉండేసి ఇంకా వచ్చేటప్పుడు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడం కుదరలేదనమాట. ఇంకా శివాలయంకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఉగాది రోజు టెంపుల్కి వెళ్ళకపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది, కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఇంకా టెంపుల్కి వెళ్ళేసి మంచిగా బాబాని ఉన్న శివయ్యని దర్శనం చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇదిగోండి శిల్పారామంలో చేసిన షాపింగ్ కూడా మీకు ఇప్పుడే చూపిస్తాను. ఇది వచ్చేసి ఏంటంటే మా పెద్ద పాప కోసం తీసుకున్నాను అనమాట టాప్. అది చూసిన తర్వాత కావాలి కావాలి అంటే తీసుకున్నాను అనమాట. ఇలా ఉంటుంది, చాలా బాగుందండి. కాటన్ వేరు, ఎట్లాగో సమ్మర్ కదా టెంపుల్స్ కల్లా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది అని తీసుకున్నాము. ఇది వచ్చేసి అరౌండ్ 800 అలా పడింది అనమాట. అంతేనా? అంతలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా అక్క కొన్న తర్వాత చెల్లి కొనకపోతే బాగోదు అనమాట. ఇంకా ఆమె కూడా తిరిగి తిరిగి మొత్తానికి ఇదిగోండి ఇది ఒక టాప్ అయితే తీసుకుంది అనమాట. ఈ టాప్ వచ్చేసి 350 ఫిక్స్డ్ అంటండి, ఆడ మాత్రం ఏం తగ్గించలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది ఒకటైతే తీసుకుంది, ధూప్ స్టిక్స్ పెట్టుకోవడానికి అనమాట. ఇక్కడ అగరబత్తులు పెట్టుకోవచ్చు, ఇక్కడ సాంబ్రాణి కడ్డీలు పెట్టుకోవచ్చు. చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి వాడు 150 ఏమో తీసుకున్నాడు, అస్సలు తగ్గించలేదమ్మా. ఎంత మార్కెటింగ్ చేసినా అసలు తగ్గేదే లేదు. యాక్చువల్గా ఇది ఇట్లా చూస్తారు కదా, చూస్తారండి ఈ బౌల్స్ అయితే నేను అసలు ఎప్పటి నుంచి తీసుకుందామని ఎన్నిసార్లు అడిగితే మొత్తానికి ఈసారి మాత్రం కొనిచ్చారండి మా వాడు. ఎందుకంటే ఇప్పుడే దించడం అనమాట. 3 పీస్ సెట్స్ అనమాట. ఇవి వచ్చేసి ఎందుకంటే చాలా బాగా నచ్చాయి అనమాట. ఎప్పటి నుంచో తీసుకుంది సర్వింగ్ బౌల్స్ చాలా బాగా నచ్చాయి. అసలు ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను, ఇప్పటికి మాత్రం కుదిరినాయి. ఇది ఎంతకి ఇచ్చా తెలుసా? 550. ఇది చాలా బాగా గుర్తుంది అనమాట నాకు. ఆయన 850 చెప్పేసి 550కి ఇచ్చాడు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇది కూడా కప్స్. యాక్చువల్గా మా ఇంట్లో ఉన్నాయిలే కానీ ఎందుకు ఈ కప్స్ చూసిన వెంటనే నాకు తీసుకోవాలనిపించింది ఫ్రెండ్స్. ఇంకా అందుకోసమే ఈ కప్పు కూడా తీసుకున్నాను అన్నమాట. ఇది కూడా అంతే అండి, 550 600 తీసుకున్నట్టున్నాడు. ఎంత బార్గెనింగ్ చేసినా కానీ అక్కడ మాత్రము కప్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మా వారేమో ఇది ఆల్రెడీ పెద్ద పెద్ద కప్స్ ఉంటాయి కదా, ఈ కప్స్ చాలా అనేసి అంటే సర్లే అన్నట్టు ఇదైతే తీసుకున్నాను అనమాట. బాగుందా? ఇదేనండి ఈరోజు బ్లాగ్ మాత్రము. ఇంకా షాపింగ్ చేసేది కూడా మీకు ఏదో చూపించేశారనమాట. ఈ బ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.